సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దోషాలు పరిహారాలు భాగంగా ఈ దోషాలు ఏంటి, అసలు పరిహారాలు ఏంటి అనే విషయం మీకు తెలియజేయడం కోసం మనం ఏదైనప్పటికీ కూడా అనేక రకాలుగా జాతకాల్లో అనే దోషాలు ఉంటాయి. అంటే పితృదోషాలు ఉండొచ్చు, మాతృదోషాలు ఉండొచ్చు, సర్పదోషాలు ఉండొచ్చు. ఇట్లా ఏవైనప్పటికీ కూడా అనేక రకాల దోషాలు అంటే కనుక దోషాలు ఒక రకం, కొన్నిసార్లు శాపాలు. ఏదైనా సరే శాపాలైనా దోషాలైనా కూడా మనకి అది మానసికంగా ఎంతో కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే కనుక అమిత ఆవేదన కలిగించేలాగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే కనుక సాధారణంగా ఇంట్లో తండ్రికి కొడుక్కి లేదా తండ్రికి మిగతా సంతానానికి సరైన సయోధ్య లేకపోవటం. ఈ తండ్రి అనేవాడు నిజానికైతే తమ యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వారి కోసమే తన జీవితాన్ని త్యాగం చేయాలి. ఇలాంటి మనం తండ్రి ద్వారా ఎన్నో రకమైన ఉత్తమ లక్షణాలని విని ఉన్నాం. వారి రూపేణ అనేక రకాలైన ఉత్తమ కథలు కూడా విని ఉన్నాం. కానీ ఏదైతే తండ్రికి బిడ్డలకి ఎక్కువ పొరపచాలు వస్తూ ఉంటాయో, ఈ తండ్రి అనేవాడు మన ఇంటికి కాకుండా పరాయి వాళ్ళ కోసమే ఎక్కువగా పరుగులు తీస్తూ ఉంటాడు. తండ్రి సుఖం లేక ఎవరైతే ఏ జీవితాల్లో అయితే అల్లాడుతూ ఉంటాయో, పితృసుఖం తక్కువ ఉన్నవారికి ఇప్పుడు నేను చెప్పబోయే మార్గం. సాధారణంగా ఈ పితృసుఖం సౌఖ్యం అనేది ఎవరికి తక్కువ ఉంటుంది? జాతకంలో చూసినప్పుడు సాధారణంగా పితృదోషాలు ఉన్నవారికి, అంటే రవితో శని కలిసిన, రవితో రాహు కలిసిన, రవితో కేతువు కలిసిన, లేదా రవి నీచరాశుల్లో ఉన్నా, లేదా రవి మీద దుష్టగ్రహాల దృష్టి ఉన్నా కూడా సాధారణంగా పితృ సంబంధాలు బలహీనమవుతాయి. ఈ పితృ యొక్క సుఖం అనేది అంటే ఇలా మనకి ఒక్కోసారి చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న జాతకాలు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. పాపం కొంతమంది ఇళ్ళల్లో అయితే కడుపులో ఉండగానే కూడా పాపం బిడ్డను చూడకుండానే తండ్రులు ఏదో రకమైన ప్రమాదాలను మరణించిన జాతకాలు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ తండ్రి చుట్టూ పరిగెత్తే అంశాలు ఏవైతే ఉంటాయో అందులో ఏదైనా సరే ఒక లోపం ఉంది అంటే కనుక ఎంతో కొంత పితృదోషం లేదా పితృశాపం ఉన్నట్టే. మరి ఇందుకోసం మనం ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది కనుక చూస్తే కనుక 6 ఆదివారాలు మరి ఇంట్లో విష్ణుమూర్తి దగ్గర లేదా మీ ఇంట్లో ఏదైనా సరే సూర్యనారాయణమూర్తి విగ్రహం కానీ బొమ్మ కానీ ఏదైనా ఉన్నా అక్కడ ఏం చేయాలి అంటే కనుక 6 ఆదివారాలు మనం ఎలాగైతే శ్రావణ మాసంలో బియ్యం పిండితో వాటిని మనం ప్రమిదలుగా దీపాలుగా మలిచి ఒత్తులు వెలిగిస్తూ ఉంటామో, అలాగే ఇక్కడ కూడా గోధుమ పిండితో అదే రకంగా మనం దీపంలాగా తయారు చేసి అందులో 6 ఒత్తులు వేసి, అంటే 3 ఏదైనా సరే మీరు 6 ఒత్తులు అనేది ఉండాలి. దీపాల సంఖ్య అనేది మన ఇష్టం. 6 దీపాల్లో 6 ఒకట్లు వేయటం, లేదా 3 దీపాలు 2 చొప్పున వేయటం. ఇలా ఏదైనప్పటికీ కూడా సంఖ్య అనేది 6 ఒత్తులు అనేది ప్రధానం. ఇక జ్యోతులు అనేది మీ ఇష్టం. కానీ ఆ జ్యోతులు అనేవి కంపల్సరీ గోధుమ పిండితోనే తయారై ఉండాలి. సరే, ఈ గోధుమ పిండితో చేసిన దీపాలు మరి ఇలా 6 ఆదివారాలు చేయాలి కదా. చేసిన తర్వాత ఈ దీపాలు ఏం చేయాలి అనేది కనుక చూస్తే, ఎక్కడైనా సరే ఏదైనా సరే మీకు బావులు అలాంటివి తెలిస్తే ఆ నూతుల్లో వేయటం అనేది ఒకటి, లేదా మీకు దగ్గర ఏదైనా సరే దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాల్లో ఎవరు తొక్కని చెట్ల దగ్గర వేసేయటం ఒకటి కానీ, లేదా నదులు సముద్రాలు ఇలా ఎక్కడైనా ఏదైనా సరే మీరు వాటికి దగ్గర వాటిలో ఉంటే కనుక వాటిల్లో ఈ జ్యోతుల్ని కలిపేయటం అనేది ఒకటి. అవి కలిపితే మీరు అనుకోవాల్సింది ఏంటంటే, మాకు ఎటువంటి పితృశాపాలు ఉన్నా వాటి నుంచి మమ్మల్ని రక్షింపజేయండి అని చెప్పి మీరు కోరుకోవాలి. ఆ రకంగా చేయటం అనేది ఒకటి. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఒకవేళ మీకు మీ నాన్నగారు అందుబాటులో ఉంటే ఒక 3 ఆదివారాలు ఆయన పాదాలు కడిగి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. తప్పకుండా ఆ తర్వాత అంతా కూడా మంచి జరుగుతుంది. సరే, మేము ఏదైనా సరే ఒక శ్లోకంలాగా ఏదైనా చదువుకోవచ్చా అంటే కనుక, ఓం నమో అస్తు పితృదేవతాభ్యో నమః, ఓం నమో అస్తు పితృదేవతాభ్యో నమః అని చెప్పి తూర్పు ముఖంగా నిలబడి ఇలా ప్రణమిల్లినట్టయితే, అలా కొన్ని రోజులు మీరు ఆచరిస్తూ వచ్చినట్టయితే తప్పకుండా త్వరలోనే మంచి మార్పులు రావటం అనేది ఉంటుంది. ఇది ఈరోజు పరిహారం.